వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు ఎంపీ కవిత. టీఆర్ఎస్ ఎవరికి బి టీం కాదన్నారు. తెలంగాణ హక్కులను సాధించుకోవాలన్నా, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలన్నా 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీలు గెలిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బలమైన నాయకత్వం దేశానికి దిక్సూచి కాబోతుందన్నారు ఎంపీ కవిత. పార్లమెంటు ఎన్నికల్లో 16కు 16 స్థానాలు గెలుచుకుంటే మన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. మనం బలంగా ఉంటే ఎవరిని మన సమస్యల కోసం బతిమలాడుకునే అవసరం ఉండదన్నారు. అందుకే తెలంగాణలోని అన్ని స్థానాలను గెలిపించి మన సైనికులను ఢిల్లీ పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది సంకీర్ణ యుగం. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతి సీటు చాలా ముఖ్యం. అందుకే ప్రజలు ఆశీర్వదించి మన తెలంగాణ ఇంటి పార్టీని గెలిపించాలన్నారు కవిత. దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి కాబోతుందని కవిత అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే మన సమస్యలు పరిష్కరించుకుంటాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించుకుంటాం. ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ను సాధించుకుంటామన్నారు. మన తెలంగాణ సమస్యలే కాకుండా దేశానికి దిక్సూచి అయ్యే ఛాన్స్ ఉందన్నారు. మన రైతు బంధు దేశంలోని రైతులందరికీ అందుతుంది. మన కేసీఆర్ కిట్ దేశంలోని పేద ఆడబిడ్డలకు అందుతుంది. కాబట్టి చారిత్ర అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలన్నారు. అది జరగాలంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదం లోక్సభ ఎన్నికల్లో కూడా చూపించాలని కోరారు కవిత. జాతీయ పార్టీలకు ఓటేస్తే మళ్లీ మోసపోతామన్నారు కవిత. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎంతమంది సైనికులు వీరమరణం పొందారో గత 5 ఏళ్లలో అంతమంది అమరులయ్యారని చెప్పారు. జాతీయ పార్టీలంటే వ్యక్తులే. ఒకరిద్దరి వ్యక్తుల కోసం మనం వారికి ఓటేయొద్దన్నారు. సుస్థిరత అంటే ప్రజలకు మేలు జరగాలి, వ్యక్తులకు కాదన్నారు. జాతీయ పార్టీలకు లక్షల సమస్యలు ఉంటాయి. వాటిలో తెలంగాణ ఒకటి ఉంటుంది. కానీ టీఆర్ఎస్కు తెలంగాణనే ప్రధాన ఎజెండా అని గుర్తు చేశారు. అలానే జాతీయ, అంతర్జాతీయ విషయాల్లో కూడా మనం మంచి నిర్ణయాలు తీసుకొని దేశ సేవ చేద్దామన్నారు. అందుకు ప్రజల కోసం పనిచేసే టీఆర్ఎస్ నేతలను ఢిల్లీకి పంపాలన్నారామె. ఈ నెల 19న నిజామాబాద్లో జరగనున్న సమావేశానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. అందుకు ఏర్పాట్లను పరిశీలించిన కవిత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆడబిడ్డలు కూడా భారీగా హాజరై దీవించాలని కోరారు. కేసీఆర్ ఈ నెల 19న నిజామాబాద్లో జరగనున్న సమావేశానికి హాజరు కానున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సీటును మరోసారి టీఆర్ఎస్కు కట్టబెట్టాలని కోరనున్నారు. గత 5 ఏళ్లలో ఎంపీగా కవిత చేసిన పనులను, రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను వివరించనున్నారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ నిజామాబాద్తో ప్రచారం మొదలు పెట్టనున్నారు. నిజామాబాద్లోని జీజీ గ్రౌండ్లో జరగనున్న సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను కవిత పరిశీలించారు. దాదాపు 2 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30,000 మందిని తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మీటింగు కావడంతో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం నిజామాబాద్లోని ఎమ్మెల్యేలతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇప్పటికే సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటలకు మీటింగ్ మొదలవుతుంది. అందరికీ నీటి సదుపాయంతో పాటు ఎమర్జెన్సీ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. నిజామాబాద్లోని ఈ సభ కోసం ఎంపీ కవిత అక్కడే మకాం వేసి ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తున్నారు. అంతకుముందు నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కవిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.